హాయ్ అండి. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టేస్టీ సాంబార్ రెసిపీ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది బయట పెడితే 2 డేస్ వరకైనా హ్యాపీగా తినొచ్చు, ఏం ఖరాబ్ అవ్వదు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చింతపండు పులుసు, ముద్దపప్పు, ఇంకా వెజిటబుల్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ ఇలా చాప్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చేసేటప్పుడు అయితే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. దీనికోసం అయితే లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నానండి. దీంట్లో అయితే సరిపడా ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత అయితే 1/2 టీ స్పూన్ మెంతులు, క్రష్డ్ గార్లిక్ వేశాను. ఇది మంచిగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల సాంబార్ టేస్ట్ పెరుగుతుంది. తర్వాత అయితే క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు అవి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. తర్వాత అయితే మూత తీసుకొని ఇంకా మనం వేయాల్సిన సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకొని కొంచెం పసుపు, ఈ ముక్కలన్నిటికీ సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మంచిగా మగ్గనివ్వాలండి. పూర్తిగా ముక్కలన్నీ చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ సాంబార్కి సరిపడా కారం కూడా వేస్తున్నాను. ఇది కలిపేసుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ముద్దపప్పు కూడా యాడ్ చేసుకొని తర్వాత ముద్దపప్పు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూసుకొని. నెక్స్ట్ అయితే ఇక్కడ చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను. పులుపు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే మరగనివ్వాలి. లాస్ట్లో అయితే సాంబార్ మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.